హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెటర్ డైలీ ట్రెండ్. మన ఛానల్లో ఎంసెట్ ప్రిపరేషన్, స్టడీ స్ట్రాటజీస్ అండ్ జెన్యూన్ స్టూడెంట్ గైడెన్స్ సింపుల్ తెలుగులో డిస్కస్ చేస్తాం. ఈరోజు ఎంసెట్ ఫుల్ స్ట్రాటజీ గురించి అయితే మాట్లాడుకుందాం. సో లెట్స్ స్టార్ట్. ఓకే, నెక్స్ట్ అయితే ఎంసెట్ అంటే భయపడాల్సిన ఎగ్జామ్ అయితే కాదు, ఇది స్ట్రాటజీ ఎగ్జామ్. ఫస్ట్ ఒక మ్యాటర్ అయితే క్లియర్ చేసుకుందాం. చాలామంది ఎంసెట్ అంటే టెన్షన్ పడిపోతారు, ప్రెషర్ ఫీల్ అయిపోతారు అనమాట. ఎందుకు? కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది, నాకు ర్యాంక్ ఎలా వస్తుందో లేదో తెలీదు, నా వల్ల అసలు అవుతుందా, ప్రిపరేషన్ అవుతుందా, నేను ఇంకా బేసిక్స్లోనే ఉన్నాను, ఇలా ఆలోచిస్తూ ఉంటారు. ఫస్ట్ ఇవన్నీ మీరు పక్కన పెట్టేసేయాలి. కానీ నిజం చెప్పాలంటే ఎంసెట్ అనేది ఇంపాసిబుల్ ఎగ్జామ్ అయితే కాదండి, చాలా సింపుల్గా ఉంటుంది. మీరు స్మార్ట్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే ఇది మంచి ఆపర్చునిటీ అనమాట. సో మీరు ప్రిపరేషన్ అనేది ఎలా ఉండాలి? స్మార్ట్గా ఉండాలి. అప్పుడే మీకు ర్యాంక్ అనేది చాలా ఈజీగా వస్తుంది. నెక్స్ట్, చాలామంది స్టార్ట్ చేయకముందే ఓవర్ థింక్ చేసేస్తారు. ఇందాక చెప్పా కదా, అంటే నాకు ర్యాంక్ వస్తుందో లేదో, అసలు నాకు బేసిక్సే రావు, ఇంకా నేను ఎలా రాయాలి ఎగ్జాము. సో ఇవన్నీ కూడా పక్కన పెట్టేయాలి. ఇవన్నీ కూడా ఓవర్ థింక్. ఇవన్నీ మీరు ఆలోచించడం వల్ల ఏంటంటే అసలు స్టార్ట్ చేయరు ఎగ్జామ్. ఇంకా రేపే మీకు ఎంసెట్ ఎగ్జామ్ అంటే రేపే వచ్చేస్తుంది. సో అందుకని మీరు ఓవర్ థింక్ అనేది అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అది ఫస్ట్ మిస్టేక్ అనమాట మీకు. సో మీరు లేట్గా స్టార్ట్ చేసినా పర్లేదు, కానీ కరెక్ట్గా స్టార్ట్ చేస్తే మీరు ఖచ్చితంగా ర్యాంక్ అనేది అయితే వచ్చేస్తుంది. నేను ఒక్కటే చెప్తానండి, ఫియర్తో కాదు, కాన్ఫిడెన్స్తో అప్రోచ్ అవ్వండి ఏదైనా సరే. నెక్స్ట్, ఎగ్జామ్ని మీరు మానిస్టర్లో అయితే చూడకండి, ఒక ఛాలెంజ్లా చూడండి. అప్పుడే మీకు కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది, అప్పుడే ప్రెషర్ అనేది తగ్గుతుంది కూడా. నెక్స్ట్, ర్యాండమ్గా చదివితే రిజల్ట్ అనేది ర్యాండమ్గానే వస్తుంది, అంతే కదా. మీరు ఏదో అలా చదివితే మీకు ర్యాంక్ కూడా అంత మాత్రానే వస్తుంది. అలా కాదు, నాకు మంచి ర్యాంక్ రావాలంటే మీరు ప్రిపరేషన్ అనేది బాగుండాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. చాలామంది ఏం చేస్తారంటే మూడ్ బట్టి సబ్జెక్ట్స్ అనేవి మారుస్తూ ఉంటారనమాట. ఈరోజు నాకు చాలా మంచి మూడ్ ఉంది, ప్రాక్టీస్ చేసే మూడ్ ఉందని చెప్పేసి మ్యాథ్స్తో స్టార్ట్ చేస్తారు. తర్వాత ఈ మూడ్ పోయిందని చెప్పేసి నెక్స్ట్ ఫిజిక్స్, నెక్స్ట్ కెమిస్ట్రీ, అంటే వాళ్ళ యొక్క మూడ్ బట్టి సబ్జెక్ట్స్ అనేవి చేంజ్ చేస్తూ వస్తారనమాట. సో ఇలా అయితే అస్సలు చేయకండి. దీనివల్ల ఏమవుతుంది, మీరు ఒక రోజు అయితే ఒక సబ్జెక్ట్ చేస్తారు, తర్వాత ఇంకో సబ్జెక్ట్, తర్వాత గ్యాప్ ఇస్తారనమాట. ఈ విధంగా అయితే అస్సలు చేయకండి. వల్ల మెయిన్ ఏంటంటే బిజీగా ఉన్నట్టు ఉంటుంది, అంటే నేను చాలా ప్రాక్టీస్ చేసేస్తున్నాను, నాకు మంచి ర్యాంక్ వచ్చేస్తుంది అని ఉంటుంది. కానీ ప్రోగ్రెస్ చూసామనుకోండి, అక్కడ ఏముండదు అసలు. కాబట్టి ఈ విధంగా ప్రిపరేషన్ అయితే అస్సలు వద్దు. ప్రిపరేషన్ అంటే బుక్స్ ముందర కూర్చోవడం అయితే కాదు, అసలు ప్రోగ్రెస్ అయితే అస్సలు ఉండదండి. మీరు చదివిన ప్రతి టాపిక్ ఎగ్జామ్లో యూజ్ అవ్వాలి, అంతే కదా. మరి మీరు ఏదో ఒకటి ర్యాండమ్గా చదివేస్తూ ఉంటారు, అది మీకు యూజ్ అవుతుందా ఎగ్జామ్లో? లేదు కదా. కాబట్టి మీకు ఎగ్జామ్లో ఏదైతే యూజ్ అవుతుందో అదే కాన్సెప్ట్ చదవండి, మీకు టైం కూడా సేవ్ అవుతుంది కదా. సో మీరు చదివిన ప్రతి టాపిక్ అనేది ఎగ్జామ్లో యూజ్ అవ్వాలన్నమాట. ఇది క్వశ్చన్ వస్తే నేను సాల్వ్ చేయగలనా అని ఆలోచించే ప్రిపరేషన్ అయితే ఉండాలి. అంటే మీరు చాలా క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అవుతూ ఉంటారు. అంటే ఎంసెట్ ఎగ్జామ్ అంటే ఎలా ఉంటుంది, ఇక్కడ మీకు బ్లూ ప్రింట్ ఏమన్నా ఇచ్చేస్తారా, ఈ క్వశ్చన్ చదివితే ఈ ఆన్సర్ రాయండి అని చెప్పేసి? అలా ఉండదు కదా. మీరు నేర్చుకున్న క్వశ్చన్ అయితే ఒకలా ఉంటుంది, దాని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అయితే ఇస్తారు కదా ఎంసెట్లో. కాబట్టి ఇక్కడ ఏంది, మీరు నేర్చుకున్న క్వశ్చన్కి మీరు సపోజ్ ఒక క్వశ్చన్ అయితే నేర్చుకున్నారనుకోండి, ఎంసెట్లో ఇచ్చేది వేరే క్వశ్చన్ ఉంటుంది, కానీ చాలా సింపుల్గా ఉంటుంది, స్ట్రాటజీ అని ఫాలో అయితే చాలా అనమాట అక్కడ. కానీ ఇక్కడ ఏంటి, క్వశ్చన్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ క్వశ్చన్ అనేది మీరు ఎంత బాగా నేర్చుకుంటే దానికి మల్టిపుల్ చాయిస్ ఆన్సర్ అనేది అంత ఫాస్ట్గా పెడతారనమాట. సో మీరు టైం బేస్ కూడా ఉంటుంది కాబట్టి టైంని ఫాలో అవుతూ మీరు ఇక్కడ ఆప్షన్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది. సో మీ ప్రిపరేషన్ కూడా చాలా బాగుండాలి. అంటే చాలామంది చదివారు కానీ ఎగ్జామ్లో అప్లై చేయలేరు, ఎందుకు? వాళ్ళకి ప్రాక్టీస్ అనేది ఉండదు. ఇప్పుడు అంతే కదా, క్వశ్చన్స్ మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ చేసినా కానీ అదే ప్రాబ్లం ఇస్తారు అని గ్యారంటీ ఏంటి? ఇదేమన్నా ఎస్ఎస్సి ఎగ్జామ్ లాంటిదా, లేదంటే ఇంటర్ ఎగ్జామ్ క్వశ్చన్ మీకు తెలుసు, ఈ ఆన్సర్ ఇది రాయాలి, అలా ఏమన్నా ఉంటుందా? అలా ఉండదు కదా. మీరు క్వశ్చన్ ఒకటి చదివితే అక్కడ వేరే క్వశ్చన్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. కాబట్టి మీరు ఏం చేయాలి, ఎక్కువ క్వశ్చన్స్ అంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ మీరు ఎంత సాల్వ్ చేస్తే, అది కూడా మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశారు అనేది చూడకూడదు ఫస్ట్.
మీరు ఏం కాన్సెప్ట్ నేర్చుకున్నారు అది ఇంపార్టెంట్ అనమాట. అంటే మీరు కాన్సెప్ట్ నేర్చుకున్నారు అనుకోండి, వాళ్ళు ఏ క్వశ్చన్ ఇస్తే మీరు కాన్సెప్ట్ నేర్చుకున్నారు, మీ దగ్గర నాలెడ్జ్ ఉంది, మీరు ఏ క్వశ్చన్కైనా కానీ మీరు ఆన్సర్ అయితే చేసేయగలరు. అందుకే ర్యాండమ్గా కాదు, ఒక పర్పస్తో చదవాలన్నమాట. మీరు ఏం చదివినా కానీ దానికి యూజ్ ఉండాలి. మీరు ఈ కాన్సెప్ట్ చదివారా, ఈ కాన్సెప్ట్ అనేది ఎక్కువ ప్రాబ్లమ్స్ అయితే ప్రాక్టీస్ చేయండి, ఇది మీకు ఎంసెట్లో యూజ్ అవుతుంది. అంటే మీరు చదివిన కాన్సెప్టే మీకు ఎగ్జామ్లో ఇచ్చారనుకోండి, కాన్సెప్ట్ ఇస్తారు, క్వశ్చన్ ఇవ్వరు కదా. సో కాన్సెప్ట్ అనేది యూజ్ అయిందా లేదా, కాబట్టి మీరు చదివేది ఒక పర్పస్తో చదవాలన్నమాట. సో అది ఇక్కడ నేను చెప్పేది. నెక్స్ట్ ఇంపార్టెంట్ అయితే ఒకటి చెప్తాను. ప్రాక్టీస్ చేయకుండా ర్యాంక్ అయితే ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుందో తెలుసా? జిమ్కి వెళ్ళకుండా బాడీ ఎక్స్పెక్ట్ చేసినట్టు అనమాట. సో స్ట్రైట్గా ఒకటైతే చెప్తాను. సో రీడింగ్ మాత్రమే చేసి ర్యాంక్ అనేది ఎక్స్పెక్ట్ చేయకండి. క్వశ్చన్స్ సాల్వ్నెస్ అనేది ఉండాలన్నమాట. అంటే మీరు ఎన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయగలుగుతారో దాన్ని బట్టి మీ ర్యాంక్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. చాలామంది నోట్స్లో బ్యూటిఫుల్గా రాస్తూ ఉంటారు, కానీ క్వశ్చన్స్ ట్రై అయితే చేయరు అనమాట. సో ఎగ్జామ్లో నోట్స్ అనేవి రావు. ఎందుకు అంతే కదా, ఎగ్జామ్లో నోట్స్ ఏమన్నా వస్తుందా, మీరు అంత బ్యూటిఫుల్గా రాశారని చెప్పేసి అక్కడ క్వశ్చన్స్ వస్తాయి. అంటే క్వశ్చన్స్ని మీరు సాల్వ్ చేసి ఆన్సర్ అయితే పెట్టాల్సి ఉంటుంది. అందుకే సాల్వింగ్ అనేది ఒక హ్యాబిట్లా చేసుకోండి, అది చాలా ఇంపార్టెంట్. తప్పు అయితే కూడా వాటిని రిపీటెడ్గా మీరు సాల్వ్ చేస్తూ ఉన్నారనుకోండి, ఒక కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది అనమాట. సో అప్పుడు మీరు గ్రో అయ్యారని చెప్పేసి మీ సెల్ఫ్ కాన్ఫిడెన్సే పెరుగుతుంది. నెక్స్ట్ మోక్ టెస్ట్. సో మోక్ టెస్ట్ని భయపడితే ఒరిజినల్ ఎగ్జామ్లో ప్రెషర్ అనేది డబుల్ అయిపోతుంది. అంటే ఇప్పుడే ఎందుకులే మోక్ టెస్ట్, రేపు ఎగ్జామ్ అనుకోండి, ఈరోజు మనం స్టార్ట్ చేసుకుందాం మోక్ టెస్ట్, అలా ఉన్నారనుకోండి మీకు ప్రాక్టీస్ అనేది ఉండదు. అంటే ఒక ప్రాక్టీస్ టైప్ అనమాట మోక్ టెస్ట్ అనేది. మీరు ఎంత నేర్చుకున్నారు అనే దాన్ని బట్టే కదా ఉంటుంది. సపోజ్ మీరు ఇప్పుడు ఫిజిక్స్లో ఒక కాన్సెప్ట్ తీసుకోండి, ఆ కాన్సెప్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చేయండి. ప్రాబ్లమ్స్ చేశాక మోక్ టెస్ట్ అనేది రాశారనుకోండి, సో ప్రాబ్లమ్స్ మీరు చదివిన ప్రాబ్లమ్స్ ఒకటి ఉంటుంది, మోక్ టెస్ట్లో ప్రాబ్లమ్స్ అనేవి ఒకటి ఉంటుంది, కానీ కాన్సెప్ట్ అనేది రిలేటబుల్గా ఉంటుంది. అది మీరు అక్కడ క్యాచ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో చాలామంది మాక్ టెస్ట్ అనేది అవాయిడ్ చేస్తూ ఉంటారు, ఇంకా ప్రిపేర్ కాలేదు అనేసి అనమాట. సో అది కామన్ ఇష్యూ. టెస్ట్ అంటే జడ్జ్మెంట్ అయితే కాదు, ట్రైనింగ్ కదా. సో ఫస్ట్ లో స్కోర్ అయితే వస్తుంది. ఆ లో స్కోర్ మీకేం చూపిస్తుంది అంటే మీరు చాలా స్లోగా ఉన్నారు, చాలా లోగా ఉన్నారు, ఇంకా ఇంప్రూవ్ అవ్వండి అనేది అయితే చూపిస్తుంది మాక్ టెస్ట్ అనేది. సో ఆ ఇచ్చిన స్కోర్ ద్వారా మీరేం చేయాలి, ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి, ఇంకా మోర్ క్వశ్చన్స్ అనేవి అయితే ప్రాక్టీస్ చేయాలన్నమాట. సో మాక్ టెస్ట్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఎంసెట్లో, ఎందుకంటే అక్కడ మీకు టైమింగ్ కూడా ఉంటుంది కాబట్టి. సో ఎంసెట్లో ఎంత టైం మీరు కవర్ చేసుకోగలుగుతున్నారు ఒక సబ్జెక్ట్కి, సో అది కూడా మీకు మ్యాచ్ అవుతుంది అనమాట. సో ఆ టైం సెన్స్ కూడా మీకు తెలుస్తుంది. ఓకే, ఈ సబ్జెక్ట్కి నేను ఇంత టైం అనేది సేవ్ చేసుకుంటున్నాను, లేదు మీరు టైం అనేది ఎక్కువగా తీసుకున్నారనుకోండి, ఇది మాక్ టెస్టే కాబట్టి మీకు ఓకే. అదే ఎంసెట్లో తీసుకుంటే టైం వేస్ట్ అయిపోతుంది కదా. అదే మీరు మాక్ టెస్ట్ అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే టైం కూడా మీకు తెలుస్తుంది. ఓకే, ఈ టైంలో నేను ఇది కంప్లీట్ చేయగలుగుతున్నాను, లేదు ఎక్కువ టైం తీసుకుంటుంది, తక్కువ టైంలో దీన్ని మనం సాల్వ్ చేద్దాం అనేసి ఒక కాన్ఫిడెన్స్ అయితే పెరుగుతుంది. కాబట్టి మీరు మాక్ టెస్ట్ అనేది ఎంత చేస్తే అంత బెటర్ అనమాట. ఓకే, సో మాక్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫైనల్గా నేనైతే ఒక మాట అయితే చెప్తాను, ఎంసెట్ క్రాక్ చేయడం మీ వల్ల అవుతుంది. ఎలా, నిజంగా చెప్తా, మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ అయితే చేయగలరు అనమాట. అంటే మీకు ఏదో ఒక కొంచెం ర్యాంక్ వస్తే సరిపోతుంది అనుకుంటారు, కానీ దానికన్నా ఎక్కువగానే మీ ర్యాంక్ అనేది తెచ్చుకోవచ్చు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కెపాసిటీ అయితే అస్సలు కాదు, సెల్ఫ్ డౌట్. సో నా వల్ల కాదు అనే థాట్ అనేది ఫస్ట్ మీరు రిమూవ్ చేయండి. ఓకే, సీరియస్గా ప్రిపేర్ అయితే డెఫినెట్లీ ర్యాంక్ అనేది పాసిబుల్ అవుతుంది. పర్ఫెక్ట్ డే కోసం వెయిట్ చేయకండి. అంటే పలానా రోజు చదివితే నాకు పర్ఫెక్ట్గా ఉంటుంది, నా మూడ్ ఈరోజు బాగుంది కాబట్టి ఈ సబ్జెక్ట్ తీస్తే ఇంకా ప్రిపేర్ అవ్వచ్చు, అలా అస్సలు అయితే థింక్ చేయకండి. ఇప్పుడే స్టార్ట్ చేసుకోండి. మీరు ఎంత బేసిక్ నుంచి స్టార్ట్ చేస్తే మీ ప్రిపరేషన్ అనేది ఎంత బాగుంటే, మీరు ఎంత ప్రిపేర్ అయితే, ఎంత ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్ రిజల్ట్ కూడా అలానే ఉంటుందన్నమాట. అంటే చాలా బాగుంటుంది. అంటే మీ ర్యాంక్ కూడా చాలా
మీరు అనుకున్న ర్యాంక్ కన్నా ఎక్కువగానే తెచ్చుకోవచ్చు అనమాట ర్యాంక్ అనేది. సో స్మాల్గా అయినా స్టార్ట్ చేయండి, అంటే బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసిన వాడే ముందుకు వెళ్తాడు. ఓకే, అంతేనండి ఈ వీడియో. ఎంసెట్ యొక్క స్ట్రాటజీ అయితే నేను ఫుల్గా చెప్పేశాను. ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది థింక్ చేస్తూ ఉంటారు ఎలా చదవాలి, ఎలా స్టార్ట్ చేయాలి, అసలు ఎంసెట్లో ఏముంటుంది ఏంటి అనేసి. సో ఈ వీడియోలో అయితే నేను కంప్లీట్గా చెప్పాను. నెక్స్ట్ వీడియో నేను మీ యొక్క స్కోర్ని ఇంప్రూవ్ చేయడానికి ఒక స్ట్రాటజీ అనేది అయితే చెప్తాను. అస్సలు అయితే మిస్ అవ్వకండి ఆ వీడియో మాత్రం. సో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.